హాయ్ గైస్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్. మార్వెల్ సిరీస్ సినిమాలను అభినందించే ప్రేక్షకులు అభిమానులకు డెడ్పూల్ అండ్ వోల్వరిన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అమెరికన్ సూపర్ హీరోల క్యారెక్టర్స్ తో సాగే మార్వెల్ కామిక్ క్యారెక్టర్ ఎంతో మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది. నిజానికి మార్వెల్ సినిమాలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళని మాత్రమే కాకుండా నార్మల్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ ను చాలా బాగా కట్ చేశారు. తెలుగు ట్రైలర్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇంకా ఫైనల్ గా సినిమా ఎలా ఉంది, అందరి అంచనాలని అందుకుందా లేదా, రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే, గర్ల్ ఫ్రెండ్ వెనిసాతో బ్రేకప్ తర్వాత వేడ్ విలియమ్సన్ సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ మ్యాన్ గా పనిచేస్తూ సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇంకా డెడ్పూల్ రోజున టైం వేరియన్స్ అథారిటీలో ఒక అధికారి పారాడాక్స్ టీమ్ అతన్ని ఎత్తుకెళ్లి Earth-616 లో జాయిన్ అవ్వమంటారు. అయితే పారాడాక్స్ నుంచి టైం ప్యాడ్ దొంగలించి మల్టీవర్స్ కు వెళ్ళి లోగన్ వేరియన్స్ ను సేవ్ చేయాలి డెడ్పూల్ కి చెబుతారు. ఈ క్రమంలో లోగన్ తో కలిసి వేడ్ ఏం చేశాడు, మల్టీవర్స్ లో ఈ ఇద్దరు కలిసి ఎలాంటి సాహసాలు చేశారు, మరో లోకంలోకి విసిరివేయబడ్డ కసాండ్రాను ఎలా ఎదుర్కొన్నారు, చివరకు ఏం జరిగింది అన్నదే ఈ సినిమా కథ. నిజానికి ఈ మార్వెల్ సినిమాలు చూడాలంటే గతంలో వచ్చిన మార్వెల్ సినిమాలు చూడాల్సి ఉంటుంది. కానీ తెలుగులో చేసిన డబ్బింగ్తో ఈసారి నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూడొచ్చు. ఇంకా సినిమా మొదలయ్యాక డెడ్పూల్గా రేన్ రెనాల్డ్స్ అదరగొట్టాడని చెప్పాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తనదైన డైలాగ్స్ తోని యాక్టింగ్ తోని ఎరగదీశాడు. ఇంకా లోగన్ హ్యూ జాక్మన్ యాక్టింగ్ కూడా చించేశాడనే చెప్పాలి. ఇద్దరు పోటాపోటీగా నటించారు. ఇద్దరు మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు రఫ్ ఆడించారు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా అలా కామెడీగా సాగిన తర్వాత కసాండ్రా ఎంట్రీ తర్వాత సినిమా యాక్షన్ మూడ్లోకి వెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్లో ఫన్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ప్రీ క్లైమాక్స్ కొంత డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. థార్ లవ్ అండ్ థండర్, ది మార్వెల్స్ రీసెంట్గా వచ్చిన మార్వెల్ మూవీస్తో పోలిస్తే ఈ సినిమా బాగుందనే చెప్పాలి. ఇంకా సినిమాలో గ్రాఫిక్ వర్క్, సౌండ్ డిజైనింగ్, కెమెరా వర్క్, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ హైలైట్గా నిలుస్తాయి. అయితే ముఖ్యంగా డెడ్పూల్ అండ్ వోల్వరిన్ సినిమా తెలుగు వర్జన్ మాత్రం డైలాగ్స్తో అందరినీ నవ్వించిందనే చెప్పాలి. కానీ కాస్త అడల్ట్ కామెడీ అనిపించేలా ఉంటుంది. హాలీవుడ్ సినిమాను పూర్తిగా తెలుగు నెగిటివిటీ తగ్గట్టుగా మార్చేశారు మూవీని. మన తెలుగు ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో చూసినప్పుడు. కుర్చీని మడతబెట్టి కోడికత్తి లాంటి డైలాగ్స్తో తెలుగు ప్రేక్షకులు పూర్తిగా ఆకట్టుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంత స్థాయిలో ఉన్నాయి. ఫైనల్గా ఈ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ సినిమా మల్టీవర్స్ బ్యాక్డ్రాప్తో రూపొందిన పైసా వసూల్ యాక్షన్ మూవీ విత్ ఫన్. తెలుగు వర్జన్ చూస్తే ఫుల్ ఖుషి అవుతారు. తెలుగు వర్జన్కే వెళ్ళండి. చూశారు కదా, రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల గురించి.